హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు, అనుకూలుడు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు కావలసిన వ్యక్తిగా 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు. ఈ ఏబీ వెంకటేశ్వరరావు పేరు వింటే చాలు తెలుగుదేశం పార్టీకి ఆయన ఎంత విధేయుడో అందరికీ తెలుసు. అటువంటి ఏబీ వెంకటేశ్వరరావుకు ఇప్పుడు తెలుగుదేశం అండ్ కో నుంచి లేదా ఆంధ్రజ్యోతి అండ్ కో నుంచి లేదా ఆయన చెబుతున్నటువంటి ఒక మాఫియా నుంచి ఆయనకి ప్రాణహాని ఉందా? ఇదే ఇప్పుడు చాలా కీలకమైనటువంటి ఒక కలకలం రేపుతున్నటువంటి ఒక ప్రశ్న. నిజంగానే ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రాణహాని ఉందా, లేకపోతే ఆయన ఎక్స్ సాక్షిగా ఆయన తన ఖాతాలో చేసినటువంటి పోస్ట్ యొక్క సారాంశం ఏంటి? ఎందుకు ఈ పోస్ట్ చేయాల్సి వచ్చింది? ఏబీ వెంకటేశ్వరరావు తన ప్రాణహాని ఉందనే విధంగా ఒక సంకేతాలు ఇస్తూ ఒక పోస్ట్ జారీ చేశారు. అది కూడా ఆంధ్రజ్యోతి మీడియా తనపై చేసినటువంటి అటాక్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసినటువంటి ట్వీట్ ఇది. ఈ ట్వీట్ ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. నిజంగానే ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రాణహాని ఉందా? నెటిజన్లు కూడా అదే ప్రశ్న అడుగుతున్నారు. నిజంగానే మీకు ప్రాణహాని ఉందా? ఉంటే ఎవరి నుంచి ఉంది చెప్పాలి కదా అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో ముందుగా ఏబీ వెంకటేశ్వరరావు అసలు ఏం ట్వీట్ చేశారనేది తెలుసుకుందాం. ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్ చేసింది, యాజ్ డాన్ కార్లియాన్స్ కన్సైన్ సే సోనీ యూ గాట్ టు హియర్, నువ్వు విను సోనీ, దిస్ ఈజ్ బిజినెస్ నాట్ పర్సనల్. ఇది వ్యాపారం, వ్యక్తిగతం కాదు. ఈవెన్ షూటింగ్ యువర్ ఫాదర్ వాజ్ బిజినెస్ నాట్ పర్సనల్. మీ ఫాదర్ని, మీ తండ్రిని షూట్ చేయాల్సి వచ్చినా ఇది బిజినెస్ మాత్రమే, వ్యక్తిగతం కాదు అనేది ఒక సినిమా కొటేషన్, సినిమాలో ఉన్నటువంటి ఒక డైలాగ్ని ఏబీ వెంకటేశ్వరరావు ఇక్కడ ఉదాహరించారు తన ట్వీట్లో. సబ్స్టిట్యూట్ పాలిటిక్స్ ఫర్ బిజినెస్ ఇన్ ద కాన్వర్సేషన్. ఈ డైలాగ్లో బిజినెస్ అన్న చోట పాలిటిక్స్ని పెట్టండి, అంటే ఇది రాజకీయం, వ్యక్తిగతం కాదు, ఇది రాజకీయం, వ్యాపారం కాదు అని పెట్టమని ఏబీ వెంకటేశ్వరరావు సూచిస్తున్నారు. అంతేకాకుండా ద అటాక్ బై ఏజే అంటే ఇక్కడ ఆంధ్రజ్యోతి, ద అటాక్ బై ఆంధ్రజ్యోతి అండ్ ద ఎంపైర్. ఆంధ్రజ్యోతి ఒక్కటే కాదు, ఆంధ్రజ్యోతితో పాటు మొత్తం సామ్రాజ్యం, అంటే ఆంధ్రజ్యోతి అండ్ కో కానీ ఆంధ్రజ్యోతి తెలుగుదేశం అని కానీ ఎలాగైనా సరే దీన్ని మనం అభివర్ణించుకోవచ్చు. ద అటాక్ బై ఆంధ్రజ్యోతి అండ్ ఎంపైర్ ఆన్ మీ టుడే. ఇది ఎప్పుడో జూలై 12th ఇచ్చినటువంటి ట్వీటు. ద అటాక్ ఆన్ బై ఏజే ఆంధ్రజ్యోతి అండ్ ఎంపైర్ ఆన్ మీ టుడే వాజ్ జస్ట్ పాలిటిక్స్ నాట్ పర్సనల్. ఇది కూడా రాజకీయమే, వ్యక్తిగతం కాదు. అంటే రాజకీయంగానే నా పైన దాడి చేస్తున్నారు, ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు అని ఏబీ వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఎవరిని ఉద్దేశించి? ఆంధ్రజ్యోతి మీడియా అండ్ కోని. ఇక్కడ అండ్ ఆంధ్రజ్యోతి అండ్ ఎంపైర్ అంటున్నారు ఆయన. సో అదే సందర్భంగా, సో ఇఫ్ ఐ ఎవర్ ఎండ్ అప్ డెడ్ అన్నేచురల్లీ, నేను ఎప్పుడైనా అసాధారణంగా, అసహజంగా మరణించినట్లు మీకు కనిపిస్తే, నేను ఎప్పుడైనా అసహజమైన స్థితిలో మరణిస్తే, అంటే నా డెత్ గనక అన్యాచురల్గా కనిపిస్తే, ఎప్పుడైనా నేను చనిపోతే నా చావు అన్యాచురల్గా మీకు అనిపిస్తే, రిమెంబర్ దిస్, గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ పాలిటిక్స్ నాట్ పర్సనల్. ఇది పక్కా రాజకీయం. అంటే నేను ఎప్పుడైనా పొరపాటునో గ్రహపాటునో నేను ఎప్పుడైనా అసహజ పరిస్థితిలో మరణిస్తే ఇది పూర్తిగా రాజకీయం మాత్రమే, వ్యక్తిగతం కాదు అనే సంగతి గుర్తుంచుకోండి అంటున్నారు ఆయన. ఎవరు? ఏబీ వెంకటేశ్వరరావు. వీఆర్ డీలింగ్ విత్ ద మాఫియా హియర్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద రిస్క్. మనం మాఫియాతో డీల్ చేస్తున్నాము, ఒక మాఫియాని ఎదుర్కొంటున్నాము. దీనికి తదుపరి ఉన్నటువంటి పర్యవసనాలు కానీ రిస్కులు కానీ పూర్తిగా దాంతోపాటు ఆ రిస్కులు ఎలాంటి అనేది కూడా నాకు ఒక అవేర్నెస్ ఉంది, నాకు తెలుసు అని ఏబీ వెంకటేశ్వరరావు చాలా స్పష్టంగా ఈ ట్వీట్ ద్వారా చెప్పదలిచారు. అందుకే ఒక నెటిజన్ అడుగుతున్నాడు ఈయన్ని, ఓ ఫైనల్లీ యూ స్పిల్డ్ ద బైన్స్, సో ఆల్ దిస్ వైల్ యూ ఆర్ ఓకే బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది సేమ్ మాఫియా వెన్ ఇట్ వాజ్ పౌన్సింగ్ అపాన్ అదర్స్, బీయింగ్ ఆర్ సర్వింగ్ అండ్ జస్ట్ లైక్ ఫంక్షనింగ్ ఇన్ ఎ ఫైర్, వన్ డే ఇట్ విల్ బర్న్ యూ ఫర్ షూర్. ఒకరోజు ఏదో మీరు ప్రస్తుతం అగ్నితో పోరాడుతున్నారు, ఏదో ఒకరోజు ఆ అగ్గి మిమ్మల్ని దహించి వేస్తోంది అని చాలా క్లియర్గా ఒక నెటిజన్ దీనికి రిప్లై ఇచ్చినటువంటి పరిస్థితి. నెవర్ సా దిస్ బిఫోర్ నార్ ఈవెన్ టుక్ పార్ట్ ఇన్ ఎనీ అని చెప్పి ఈయన కూడా అంటున్నారు. ఏబీవీ గారు, ఆర్ యూ రియల్లీ యాక్చువల్లీ ఫేసింగ్ ద థ్రెట్స్ ఫ్రమ్ టీడీపీ ప్రాక్సీస్ అని చెప్పి ఒక నెటిజన్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. సో అదే సందర్భంలో అంతకుముందు
అంటే జూలై 12 కాసేపటి ముందు ఆయన ఇంకొక ట్వీట్ చేశారు. నన్ను అభిమానించే వాళ్ళ అనుమానాలు సహా తీర్చేందుకు భక్తులు ఆహా దొరికేశాడు రోయ్ అనుకుని పడుతున్నటువంటి సంతృప్త స్థాయి మేరకు ఆంధ్రజ్యోతి కథన కుతూహలం మేరకు నా ఫోన్లో ఉన్నటువంటి సంబంధిత స్క్రీన్ షాట్స్ అన్ని బహిరంగ ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నాను. పోలీసులు ఏమాత్రం శ్రమ పడకుండా, లీకులు ఇచ్చే బాధ లేకుండా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతుంది నాకు తెలిసి తీరాలి అని మాడిపోయిన మసాలా దోశ తింటూ ఆపేసినటువంటి కుతూహల రావులందరికీ ఉపశమనం ఇస్తున్నాను. కావాలని కొంచెం టైం ఇస్తున్నాను. ఈలోగా ఎన్ని కుట్రల కథలు అల్లుకోగలరో, ఎన్ని స్పాన్సర్డ్ వీడియోలు చేయించి వదలగలరో వదులుకోండి. ఈయన ఇచ్చే ఈ ట్వీట్లు కనుక మన పరిశీలిస్తే చాలా సెటైరికల్గా ఉంటున్నాయి. ఈ సెటైర్స్ అన్నీ ఒక్క ఆంధ్రజ్యోతి అండ్ కో, తెలుగుదేశం అండ్ కో పైనే ఆయన సెటైర్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏబీ వెంకటేశ్వరరావుకి అసలు ఒక క్షణం కూడా పడదు. 2019 నుంచి 24 మధ్యలో ఏబీ వెంకటేశ్వరరావు చాలా కాలం అప్పటి ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారనే విషయం అందరికీ తెలిసిందే. 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి పదవి లభిస్తుందని చెప్పి ఏబీ వెంకటేశ్వరరావు సహా ఆయన్ని సమర్థించే, ఆయనకి అభిమానించే అభిమానులు చాలామంది ఆశించారు. కానీ కేవలం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో ఈ కూటమి ప్రభుత్వం సంతృప్తి ఆయనకి సరిపెడితే ఆ పదవితో సంతృప్తి చెందినటువంటి ఏబీ వెంకటేశ్వరరావు ఆ పదవి బాధ్యతలు కూడా స్వీకరించలేదు. అప్పటి నుంచి టీడీపీపై, ఇతర మీడియాపై, ముఖ్యంగా ఆంధ్రజ్యోతిపై ఆయన విమర్శలు వర్షాన్ని పెంచడం ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూలో అయితే పెద్ద ఎత్తున ఆయన తిరగబడుతున్నారు కూటమి ప్రభుత్వ విధానాలపై. అంతేకాకుండా 22A కింద ఏదైతే రైతుల భూముల్ని చేర్చారో దాని నుంచి రైతుల భూముల్ని విడిపించుకోవాలంటే సీతను విడిపించుకోవడానికి రాముడు రావణుడితో ఏ విధంగా యుద్ధం చేయాల్సి వచ్చిందో అటువంటి యుద్ధం చేయడం ద్వారా మాత్రమే 22Aలో చేర్చినటువంటి భూముల నుంచి రైతులు తమ భూముల్ని విడిపించుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో తర్వాత ఇటీవల కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబుతో కలిసి ఒక వేదిక పంచుకుని ఒకేసారి మాట్లాడిన పరిస్థితి. ఆ తర్వాత ఈయనపై వైసీపీలో చేరిపోయారు. వైసీపీ కండువా పుచ్చుకున్నాడంటూ ఒక ట్రోలింగ్ ప్రారంభించింది సోషల్ మీడియా. అంతేకాకుండా ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చాయి. ఆంధ్రజ్యోతిలో కూడా ఏబీ వెంకటేశ్వరరావుకు వ్యతిరేకంగా కథనాలు వచ్చినటువంటి పరిస్థితి. ఆంధ్రజ్యోతి కూడా ఏబీ వెంకటేశ్వరరావును వైఎస్ఆర్సీపీలో చేరిపోయారా అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఏబీ వెంకటేశ్వరరావు తన సెటైర్స్ని తీవ్రతని మరికాస్త పెంచారు. ఆ సెటైర్స్ యొక్క తీవ్రత ఇక్కడ క్లియర్గా ఆంధ్రజ్యోతి అండ్ కో, తెలుగుదేశం అండ్ కోకు మాత్రమే ఉద్దేశించి ఆయన చేసినటువంటి ట్వీట్ ఇది. అంతేకాకుండా ఏబీ వెంకటేశ్వరరావు చేసినటువంటి కీలకమైనటువంటి మొన్న చేసినటువంటి ట్వీటు, తాను ఒకవేళ తన మరణం అసహజంగా అనిపిస్తే, తాను అసహజమైన స్థితిలో మరణిస్తే దానిని మీరు గుర్తుంచుకోండి, ఖచ్చితంగా అది వ్యక్తిగతం కాదు, రాజకీయంగా మాత్రమే జరిగిందని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి ఆయన చెబుతున్నారంటే ఆయనకి ఒక విధంగా కొన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా ఆయన ఏదైతే మాఫియా అని చెప్పి ఉదహరిస్తున్నారో ఆ మాఫియా నుంచి ఆయనకు ప్రాణహాని ఉందా, అందుకే ఆయన ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా దీనికి యాడెడ్గా ఆయనకి ఫ్రెండ్గా ఉన్నటువంటి నల్లమోతు చక్రవర్తి గురించి కూడా మనకు తెలుసు. ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్లో ఆయన అందరికీ పరిచయం. అతను కూడా సిగ్గుశరం పూర్తిగా గాలికి వదిలేసినట్లుంది. ఎవరికి? ఆంధ్రజ్యోతిని ఉద్దేశించి ఆయన ఇస్తున్నటువంటి ట్వీట్ ఇది. వైసీపీ వాళ్లతో చేతులు కలపడం ఏంటి, మైండ్ పూర్తిగా దొబ్బేసిందా? మీరు రేపు ఒసామా బిన్ లాడెన్, మదర్ తెరిసా కలిసి ట్విన్ టవర్ కూల్చారని కూడా రాయగలరు. జనాలు గొర్రెలు, మేము ఏం చెత్త రాసినా నమ్ముతారు అనే అహంకారం ఉంటే పత్రిక ఖచ్చితంగా మూలన పడుతుంది. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ఫోన్లలో వివరాలు మీకు లీక్ చేస్తుంది. ఎవరికి? ఆంధ్రజ్యోతికి. అంటేనే అర్థమవుతుంది పాలకులు ఎంతగా దిగజారిపోయారు. మీ బురద జల్లే కార్యక్రమాలకు ఎవరు భయపడరు. తమ ఫోన్లో ఉన్న వివరాలు మొత్తం స్క్రీన్ షాట్స్ తీసి మీడియాలో పెడతానన్నారు ఏబీవీ. మీరు మరీకి అంతగా కష్టపడకండి. మిమ్మల్ని స్పాన్సర్ చేసే పాలకుల కాల్ లాగ్స్ కూడా పరిశీలించండి. సో ఇది ముఖ్యంగా నల్లమూల చక్రవర్తి ఏబీ వెంకటేశ్వరరావుని సమర్థిస్తూ ఆంధ్రజ్యోతిపై అటాక్ చేస్తూ ఇచ్చినటువంటి ట్వీట్. ఓవరాల్గా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది?
కూటమి ప్రభుత్వ విధానాల్ని, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్‌గా ఉండే నేతలే, సపోర్ట్‌గా ఉండే వ్యక్తులే అంత బాహాటంగా విమర్శిస్తుంటే, అంత బాహాటంగా విరుచుకుపడుతుంటే, కూటమి ప్రభుత్వ నేతలకు ఎందుకు పట్టడం లేదు? ఆంధ్రజ్యోతి ఈ సిగ్గు వదిలి ఇన్ని దుష్ప్రచారాలు చేస్తుంటే, ఆ దుష్ప్రచారాలపై సెటైరికల్‌లు వేస్తున్నటువంటి ఏబీ వెంకటేశ్వరరావు, ఆయన సమర్థకులైనటువంటి కొంతమంది ట్వీట్లు కూడా మనం తరచూ చూస్తున్నాం. ముఖ్యంగా ఏబీ వెంకటేశ్వరరావు చేసినటువంటి ఈ ట్వీట్ మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఇఫ్ ఐ ఎవర్ ఎండ్ అప్ డెడ్ అన్‌నేచురల్లీ, నేను ఎప్పుడైనా అసహజ పరిస్థితిలో మరణిస్తే గుర్తుంచుకోండి, ఇది రాజకీయం మాత్రమే, వ్యక్తిగతం కాదు. వీఆర్ డీలింగ్ విత్ ఎ మాఫియా హియర్, ఐఎమ్ అవేర్ ఆఫ్ ద రిస్క్. నాకు దానికి సంబంధించినటువంటి రిస్క్‌లు ఎలా ఉంటాయో తెలుసు, దాని గురించి నాకు పరిచయం ఉంది. మనం ఒక మాఫియాను ఎదుర్కొంటున్నాము. కాబట్టే నా మరణం గనక అసహజంగా ఎప్పుడైనా అనిపిస్తే ఖచ్చితంగా అది రాజకీయం మాత్రమే అని గుర్తుంచుకోండి, వ్యక్తిగతం కాదని తెలుసుకోండి అని ఒక ట్వీట్ చేశారంటే ఆయనకు ప్రాణహాని ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎవరి నుంచి అనేది ఇక్కడ క్లారిటీ లేదు గానీ మొత్తానికి ఆయన నుంచి అయితే ఆయన విమర్శల ద్వారా, ఆయన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శల ద్వారా, ఆంధ్రజ్యోతి రాస్తున్నటువంటి కథనాలపై ఆయన ఇస్తున్నటువంటి సెటైర్స్ ద్వారా, ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ట్వీట్లను గనక పరిశీలిస్తే ఖచ్చితంగా ఆయనకి అనుకూలమైనటువంటి వర్గం నుంచి ఆయనకి ప్రాణహాని ఉందా అనే అనుమానం కూడా కలగక మానదు.